మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తృణమూల్ కాంగ్రెస్ లో అంతర్గత సంక్షోభం పతాక స్థాయికి చేరింది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో సతమతమవుతోన్న మమతా బెనర్జీ ఈసారి ఏకంగా పార్టీ అధ్యక్షురాలి పదవిని కోల్పోయారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా కలిసి మమతను టీఎంసీ అధినేత్రిగా తొలగించారు. సీనియర్ ఎమ్మెల్యే అరూప్ రాయ్ కొత్త చైర్పర్సన్ గా ఎన్నికైనట్లు ప్రకటించారు. బెంగాల్లో ఘోర ఓటమి పాలైన మమతకు వరుస షాకులు తగులుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పై మమతా బెనర్జీ పూర్తిగా పట్టు కోల్పోయారు. 1998లో టీఎంసీని స్థాపించి 3 దశాబ్దాలుగా పశ్చిమ బెంగాల్లో చక్రం తిప్పిన మమత అనూహ్యంగా పార్టీ చైర్పర్సన్ పదవికి దూరమయ్యారు. రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని రెబల్ ఎమ్మెల్యేలు మమతను తమ బాస్ గా నిరాకరించారు. సీనియర్ ఎమ్మెల్యే అరూప్ రాయ్ ని టీఎంసీ కొత్త నాయకుడిగా ఎన్నుకున్నారు. అంతేకాదు తమదే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అని రితబ్రత వర్గం ప్రకటించింది. అంతటితో సరిపెట్టకుండా మమత మేనలుడు అభిషేక్ బెనర్జీని పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీగా తప్పించారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు రితబ్రత బెనర్జీ. పార్టీలో 5 ఏళ్లుగా సంస్థాగత మార్పులు జరగలేదని, అందుకే రాజ్యాంగబద్ధంగా తాము జాతీయ నాయకత్వాన్ని నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు రితబ్రత. టీఎంసీలో తలెత్తిన రాజ్యాంగపర సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఈ సమావేశం నిర్వహించినట్లు తిరుగుబాటు వర్గం తెలిపింది. త్వరలోనే రాష్ట్ర, జిల్లా స్థాయిలో కార్యవర్గాలను కూడా నియమిస్తామని స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.